మీ డాడీ చంద్రబాబే నా ముందు చేతులు కట్టుకొని నిల్చుంటాడు. అసోంటిది నాకు నీ అపాయింట్మెంట్ కావాలనా? నువ్వెంత, నీ లెక్కెంత అని లోకేష్ మీద ఫైర్ అయ్యిండు పాల్కాక. చంద్రబాబు ముసలోడే అయినా వయసు పిల్లగాని లెక్క ఎగిరెగిరి పడుతున్నాడు అని సెట్టేరేసిండు. పాల్కాక ఏం సంగతి? ఏమంటాడు? ఒక ఎర్ర బుక్కు పట్టుకొని తిరుగుతున్నాడు. మీరు రెచ్చిపోండి. 10-12 పోలీసు కేసులు ఉన్నవాళ్ళు, దాడులు చేసి జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళకే తన అపాయింట్మెంట్ ఇస్తా అని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చెబుతున్నాడు. మీరు దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంట్? బుద్ధులేని గాడిదలకు తప్ప. ఏంది కాక అట్లంటారు? లోకేష్ ను అట్లా తీసి పారేస్తున్నావు. వాళ్ళ నాన్న తర్వాత లోకేషే మొత్తం చూసుకునేది. మీ నాన్న నా ముందు 22 సార్లు నిలబడ్డాడు లోకేష్. చంద్రబాబు నాయుడు 22 సార్లు నిలబడ్డా? కనీసం ఒక కుర్చీ వేసి కూసోమనొచ్చు కదా. ఆయన ఏమంటాడంటే, చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నారు విన్నారా? నిన్న కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు కాక? కీలు మడత పెడతాడట. అవును, సినిమా డైలాగులు కొడుతున్నాడు. పోనీ చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైనా ఊరుకుంటున్నాడా? ఆయన ముసలోడా? చంద్రబాబు ముసలోడా? ఆయనది ఉక్కు బాడీ తెలుసా? అలాంటి మాట్లాడొచ్చా పెద్ద మనిషి? ఇంతకు చంద్రబాబు కుర్చీ మడత పెడతాడంటావా? ఆయన్నే మడత పెడతారు ప్రజలు. ఇది వరకే మడత పెట్టిండ్లు కదా, మళ్ళొకసారి మడత పెడతారా? ఎన్నిసార్లు మడత పెడతారు కాక? మొన్నటి వరకు 52 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. జైల్లో ఉన్నప్పుడే కుర్చీలు ఎట్లా మడత పెట్టాలనో నేర్చుకున్నాడేమో. అయినా చంద్రబాబు ఎంట పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈయనకు రాకపోతే ఆయన మడత పెడతాడు. మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓటు వేసేవాడు ఎవడ కాదు. మరి ఆయన సభలకు వచ్చే వాళ్ళంతా జై జనసేన అని గట్టి గట్టిగా అరుస్తారు కదా. తుప్పమని ఎక్కడో వెయ్యికొకడో ఎక్కడో అంటుంటాడు జై జనసేన అంటుంటాడు. గాలోళ్ళంతా ఇప్పుడు ఎందుకు గాని, నువ్వు విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నావట కదా, ఆ పనిలుండు. సరేనా? ఉంటా మరి.